ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వాళ్ళ బిగ్ డే అని చెప్పాలి. నాడు బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది, మేడిగడ్డ కుంగుబాటి కారణం ఎవరనే దానిపై కమిషన్ ఏం చెప్పిందో చూసి దానిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇటు బీఆర్ఎస్ అండ్ బీజేపీలు కూడా తాజా పరిణామాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి. వాటిపై డీటెయిల్గా ఫోకస్ ఇద్దాం. వీటికి సంబంధించిన 3 బిగ్ బ్రేకింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. ముందుగా రేవంత్ సర్కార్ అప్డేట్స్ చూద్దాం. ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం కాబోతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతోంది. అంటే మరి ఆ నిర్ణయం ఏంటి? బాధ్యులపై చర్యలకు ఆదేశాలు ఇస్తారా? ప్రభుత్వం విచారణ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తుంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. సుదీర్ఘంగా జరిగే కేబినెట్ భేటీ తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. రైట్, ఇక బ్రేకింగ్ నెంబర్ 2 చూద్దాం. ఇటు ఎర్రవెరి ఫామ్ హౌస్లోనే ఉన్న కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు తాజా పరిణామాల్ని గమనిస్తున్నారు. కేసీఆర్తో ఇప్పటికే ముఖ్య నేతలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. కాళేశ్వరంపై త్వరలో బహిరంగ సభకి సన్నాహాలు చేస్తున్నారు. ఇక బ్రేకింగ్ నెంబర్ 3 చూస్తున్నాం. బీజేపీ కూడా తాజా పరిణామాలపై ఆచితూచి స్పందిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి తాము వ్యతిరేకం కాదంటోంది బీజేపీ. కాకపోతే ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై మాత్రం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, దానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. కాళేశ్వరాన్ని ఏటీఎంలా మార్చుకున్నది ఎవరో తేలాలంటున్నారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు.